అందరికీ నమస్కారం. ఇది మైసూర్ మల్లి అని పిలుస్తారు. మైసూర్ మల్లి మంచి వాసన ఉంటుంది. ఇది ఫ్లవరు చాలా బాగుంటుంది. ఫ్లవరు ఈ వాసన మంచి వాసన వస్తుంది, సువాసన. దీని నుంచి మామూలుగా సెంట్లు చేస్తారు. మళ్ళీ సెంటు అంటే కెమికల్ అయిపోతుంది. మామూలుగా ఏంటంటే ఇది మంచి నిద్ర పట్టిస్తుంది అనమాట. అంటే మామూలుగా మీకు ఇళ్ళలో ఒక మొక్క ఉందనుకోండి, నైటు మామూలుగా మనిషికి ఒక 8 గంటలు నిద్ర ఉండాలని చెప్తారు కదా. ఆ నిద్ర ప్రశాంతంగా పట్టడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఏంటంటే ఇది ఒక మొక్క వేసుకుంటే ఏమవుతుందంటే బాగా పెరుగుతుంది. ఈ రూట్ నుంచి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. మీకు కట్ చేస్తున్నారు అనుకోండి, ఎక్కువ ఆకులు వచ్చి ఎక్కువ పూలు వస్తాయి. ఎప్పుడు పూలుతూనే ఉంటుంది. ఆ పూలు రాత్రిపూట మీరు బెడ్రూమ్లో ఒక చిన్న బౌల్ ఏదైనా తీసుకొని దాంట్లో నీళ్ళు పోసి అందులో ఈ పూలు వేసేసి ఆ బెడ్రూమ్లో పెట్టుకుంటే ఈ ఫ్యాన్ గాలికి మొత్తం ఈ స్మెల్ రూమ్ అంతా వ్యాపించి అది మీరు పీల్చడం వల్ల ప్రశాంతంగా మంచి నిద్ర పడుతుంది అన్నమాట. నిద్రలేమి నుంచి బయటపడవచ్చు. మనకి ఏంటంటే గాయాలు ఏదైనా కత్తి కానీ ఇంకోటి కానీ తెగినప్పుడు ఏం చేస్తారంటే మైసూరు మల్లి ఈ చెట్టు ఆకు ఏదో అందుబాటులో ఉంటే ఈ ఆకు ఏం చేస్తారంటే కొంచెం వేడి చేసి నూనె రాసి వేడి చేసి అక్కడ కడతారు. కడితే ఆ తెగిపోయిన గాయం మానిపోద్ది అనమాట. పూర్తిగా హీల్ అయిపోతుంది. అలా మనం తెగినప్పుడు ఈ ఆకు కొంచెం నూనె రాసి వేడి చేసి ఆ పైన కట్టేస్తే ఆ తెగిన గాయం మానిపోద్ది అనమాట. అలా వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇంట్లో నాకు పెద్దవాళ్ళనే ఇప్పుడు సడన్గా బీపీ షుగరు ఉన్న వాళ్ళు ఉంటారు. అది ఏమవుతుందంటే సడన్గా ఎందుకో ఈ కారణం చేత బీపీ హై అయిపోతుంది, షుగర్ హై అయిపోతుంది. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళే వరకు మనకి ఏదైనా సపోర్ట్ ఉంటే మంచిది కదా. అలా ఉండడం కోసం ఈ మైసూరు మల్లి మొక్క ఇంట్లో వేసుకున్నారనుకోండి చక్కగా. అలా ఎప్పుడైనా బీపీ కానీ షుగర్ కానీ హై అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళే వరకు మీరు కొంచెం అది కంట్రోల్లో ఉండడానికి ఈ ఆకు రసం ఒక 4 ml రసం తాగిస్తే, ఆకు చితకొట్టి రసం తీసి ఒక 4 ml రసం తాగిస్తే అది కొంచెం కంట్రోల్ అవుతుంది. తగ్గిపోదు, కంట్రోల్ అవుతుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళే వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ తర్వాత ఆ ట్రీట్మెంట్ చేసుకుంటారు. అలా ఏంటంటే ఇలా మొక్కలు ఇంట్లో వేసుకుంటే మనకి ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎయిడ్ లాగా మనం కాపాడుతాయి అనమాట. అందులో ఇది ప్రధానమైనది. షుగర్ కానీ బీపీ కానీ హై అయినప్పుడు ఈ ఆకు రసం ఒక 4 ml తీసుకుంటే ఆ షుగర్ బీపీ వెంటనే కొంచెం అదుపులోకి వస్తాయి అన్నమాట. మనం వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. అలా చేసుకోవడానికి ఈ మొక్క ఇంట్లో పెంచుకోవడం చాలా ఉత్తమం. ఈ మైసూరు మల్లి మొక్క వేర్లు, ఆ వేర్లని టీ డికాషన్లో చేసుకుంటారు అన్నమాట. ఎందుకు చేసుకుంటారంటే ఆస్తమా వచ్చినప్పుడు బాగా ఆయాసం వచ్చేస్తుంది అనుకోండి, ఆ రూట్ పీకి ఆ వేరు ఎండబెట్టి దాచుకోవచ్చు. ఆ ఎండిపోయిన వేర్లని ఒక టీలా కాచుకొని ఒక కప్పు తాగారనుకోండి ఆ ఆస్తమా తగ్గుద్ది అనమాట. దానికి ఆయాసం వెంటనే తగ్గడం కోసం ఈ మైసూరు మల్లి వేర్లని ఎండబెట్టి దాచుకొని టీలా కాచుకొని తాగొచ్చు అనమాట. అలా మనకి ఆ ఆయాసం వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. మనకేంటంటే మనకు వచ్చే అనారోగ్య సమస్యలు కొన్ని మనం తాగితీగా ప్రశాంతంగా ఆ రోజు మొన్నాడో ఒక వారం పోయి వెళ్ళి ఉంచుకునే కొన్ని ఉంటాయి. కొన్ని టైం ఇవ్వవు, ఊపిరి సలపనివ్వవు, హడావుడి పెట్టేస్తాయి. అలాంటి వాటిల్లో ఆస్తమా ఉందనుకోండి, ఇంకా ఆయాసం వచ్చేస్తుంది, ఇంకా ఊపిరి రావట్లేదు, అది ఎమర్జెన్సీ అనమాట. ఆ నుంచి కొంచెం ఉపశమనం కలగడానికి మనకి ఇంట్లో ఏదో ఒకటి ఉండాలి. మన హాస్పిటల్కి వెళ్ళే వరకు ఉండాలి కదా. ఆ ఉండే దాంట్లో ఈ మైసూరు మల్లి మొక్క ఇంట్లో ఉందనుకోండి, ఆ వేళ్ళు లేదా మైసూరు వేళ్ళు ఎండబెట్టి దాచుకున్నాం అనుకోండి, అది కొంచెం కషాయం కాసి తాగామనుకోండి, అది తాగితే వెంటనే కొంచెం రిలీఫ్ వచ్చి ఈలోగా హాస్పిటల్కి వెళ్ళే వరకు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అలా ఎమర్జెన్సీలో పనికొచ్చేవి చాలా ఉంటాయి. అలాంటివి మనం ఇంట్లో ఉంచుకొని వాటిని ఉపయోగించుకోవచ్చు అనమాట. పూర్వం అందరూ ఇలాగే ఉండేవారు. వైద్యం లేని టైంలో మరి అందరూ బతకలేదా? వైద్యం అందుబాటులో లేనప్పుడు అందరూ ఇళ్లలో ఎలాంటి వైద్యాల మీద ఆధారపడి బతికారు అన్నమాట. వాళ్ళ ఉన్న వ్యాధుల్ని తగ్గించుకున్నారు. అందుకని అలాంటి వాటిలో మనం ఇవన్నీ ఎమర్జెన్సీలో మనం ఇంట్లో మనం చేసుకోవచ్చు. మన ఇంట్లో మన మొక్కలు ఎలా ఉండాలంటే మన ఫ్యామిలీ హిస్టరీ, మన పిల్లలు, మన పెద్దవాళ్ళు, మనకి ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఆరోగ్య సమస్యలు వస్తాయో సడన్గా అవంతా ఒక లిస్ట్ ఉంటుంది మన దగ్గర. ఏమేమి వస్తాయో ఇప్పుడు నోటిపూతలు వస్తున్నాయి అనుకోండి, తరచు మా ఇంట్లో ఎవరికైనా అవి చెట్టు వేసుకోవాలన్నమాట. అలాగే బీపీ షుగర్లు ఉన్నాయనుకో ఇంట్లో, ఇంకా సడన్గా పెరిగినప్పుడు ఏం చేయాలి, ఎమర్జెన్సీలో చేసుకోవడం కోసం మైసూరు మల్లి మొక్క ఇంట్లో వేసుకున్నాం అనుకోండి, దాన్ని మనం వెంటనే ఉపయోగించుకోవచ్చు. అలాగా మన ఫ్యామిలీ హిస్టరీని బట్టి మన మొక్కలు మనం
మనకి ఏం అవసరం అవి పెంచుకోవచ్చు అనమాట. అది కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. అన్నీ పెంచేసుకుంటే మనకు ప్లేస్ ఉండదు. మనకు ఫ్యామిలీకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటికి ఎమర్జెన్సీలో ఏం పని చేస్తాయి, అదొక లిస్ట్ అవుట్ చేసి అవి మనం ఇలా వేసుకోవచ్చు అనమాట. అలాగా మనం ముందే ప్లాన్గా వేసుకున్నామండి. దాంట్లో మీకు ఏంటి సలహా ఏంటంటే, మీకు వైద్యంతో పాటు మీకు చెప్పే చిట్కాలతో పాటు మీకు ఈ మొక్కలను కూడా ఎలా పెంచుకోవాలో, అంటే ఏం అవసరం ఉన్నాయో అన్నీ పెంచేసుకోవాలని చెప్తాం మనకి. అంటే అన్నీ మనకు అక్కర్లేదు. మీ ఫ్యామిలీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి, ఆ ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా ఆ మొక్కలే మనం వేసుకున్నాం అనుకోండి, అవే మనకు ఉపయోగపడతాయి. ఎందుకంటే మన జీన్స్ కదా, మన పిల్లలు కూడా అయిపోతారు రేపొద్దున. కాబట్టి ఏంటంటే ఆ మొక్కలు మన ఇళ్ళలో ఉంటే అందరూ దాన్ని ఉపయోగించుకుంటారు. సో ఈ మొక్క యొక్క విజ్ఞానం నెక్స్ట్ తరానికి కూడా అందుతూ ఉంటుంది అన్నమాట. అదే మన ప్రయత్నం. నమస్కారం.